కవిత కొత్త రాగం బీసీ వాదంతో మళ్ళీ తెరపైకి. ఇన్నేళ్లు బీసీలు ఎటుపాయే, అధికారం ఉన్నన్ని రోజులు గుర్తు రాలేదా, పార్టీలో కనీస గుర్తింపు ఇయ్యలే, డెడికేటెడ్ కమిటీని కలిసి హడావుడి, ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు న్యాయమట. బీజేపీ సంగతి సరే, ముందు మీ సంగతి ఏంది, ముందు బీఆర్ఎస్ చీఫ్ పదవిని బీసీలకు ఇవ్వండి అంటూ సెటైర్లు. అవసరం ఉంటేనే అక్కకు గుర్తొస్తారా అంటూ చూస్తా ఉన్నాం. సో బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ఆ రాష్ట్ర అధ్యక్ష పదవిని లేకపోతే జాతీయ అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒక్కసారి అది చెప్పండి. అది చెప్పి బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది. అది చెప్పకుండా కనీసం బీసీలకు సంబంధించిన దాని వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా బీసీలకు ఇస్తారంటే అది కూడా ఉండదు, ఏమీ ఉండదండి. అంతా ఊకదుంపుడు ప్రసంగాలు తప్ప వీళ్ళ ఏమీ ఉండనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో బీసీ వాదం రోజు రోజుకి బలపడుతుంది. దీంతో ఇన్నేళ్లు బీసీలు అంటే చిన్న చూపు చూసిన వాళ్ళు సైతం బీసీల దరి చేరేందుకు తెగ ఆరాట పడిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేపట్టినటువంటి కులగణను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీల తరపున ఈనాడు గొంతెత్తిన వాళ్ళు సైతం అది బీసీ ఎజెండా అంటూ కొత్త డ్రామా షూరు చేశారు. ఈ క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ సైతం బీసీ కార్డును వాడుకునేందుకు నయా స్కెచ్ వేశారు. 10 ఏళ్ల కాలంలో బీసీలకు పైసా పనికొచ్చే పని చేయని కేసీఆర్ తన బిడ్డ కవితను రంగంలోకి దించారు. ఇప్పటికైనా బీసీల తరఫున మాట్లాడకపోతే బీసీ సమాజం బీఆర్ఎస్ కు దూరం కావడం ఖాయమైనటువంటి విషయం కేసీఆర్ కాకకు ఇప్పటికే స్పష్టమైంది. దీంతో జైలుకు వచ్చిన బిడ్డ కవితకు కొత్త వేషం కట్టి బీసీలపై కపట ప్రేమ ఒలకబోయాలని ఉవ్విలూరుతోంది. కానీ తెలంగాణ బీసీ సమాజానికి ఎవరు ఏంటనే దానిపై మంచి క్లారిటీనే ఉందని చెప్పాలి. కవితను కాదు కదా వాళ్ళ అయ్యా కేసీఆర్ దిగొచ్చి బీసీ జపం చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని వీసమెత్తు నమ్మే పరిస్థితి లేదు. నిజానికి లిక్కర్ స్కామ్ కేసు తర్వాత ఎమ్మెల్సీ కవిత సైలెంట్ అయిపోయారు. మీడియాకు సైతం కంట పడకుండా తిరిగారు. ఒక రకంగా కేసీఆర్ సైతం లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లడంతోనే సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా బీసీలకు న్యాయం అంటూ పూలే ఫ్రంట్ పేరుతో బలంగా రీఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. సో వాస్తవంగా బీసీలకు మన బీసీలకు బుద్ధి ఉండాలి కదా. పూలే ఇంకేదో ఫ్రంట్ పెట్టారు, ఏమది పూలే ఫ్రంట్ పెట్టాడు. పూలే ఫ్రంట్ అని పెట్టి సో పెద్ద ఎత్తున అడ్జేస్తా ఉన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో దాని వెనకాల కవితని నడిపిస్తా విషయం అందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు ఆ డ్రామా చేస్తా ఉన్నది ఎవరు? బీసీలు. అంటే బీసీలకు బీసీలే శత్రువు అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైతే బీసీలో ఉన్నటువంటి కొంతమంది ద్రోహులు బీసీ ఉద్యమానికి ద్రోహం చేసే వాళ్ళు కొంతమంది ఇలా కవిత దగ్గర చేరి ఇలా బీసీ ఉద్యమానికి ద్రోహం చేసేట పరిస్థితి కనబడతా ఉంది. సో దీన్ని ఎట్లా మరి డీల్ చేస్తారనేది మరికొద్ది రోజులైతే తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఖచ్చితంగా కవిత గారు సమాధానం చెప్పాలి. గత 10 ఏళ్ళు మీరు బీసీలకు ఏం చేశారు అనేది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి మీరు బీసీ ఉద్యమంలోకి వస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా కేసీఆర్ ఎజెండా ఏంటి బీసీల విషయంలో? కేసీఆర్ బయటకు వచ్చి నోరు ఇచ్చే పరిస్థితి ఉందా? లేదంటే బీసీలకు మీరు ఏం చేయబోతున్నారు అది స్పష్టంగా చెప్పండి పార్టీ తరఫున. లేదంటే మీరు పార్టీకి రిజైన్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి మీరు బీసీ ఉద్యమంలోకి రండి. మా అయ్య చేసిన తప్పు, మా అయ్య బీసీలకు ద్రోహం చేసిన అని చెప్పి ఈరోజు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి కూడా మేము కోరుతాం. లేకుంటే ఎంత కథలు పడ్డా కానీ ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.